హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి నామపు. ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే ఓట్స్తో కిచిడి. దీని టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ కిచిడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ఒక బౌల్ తీసుకుని బౌల్లో హాఫ్ గ్లాస్ కందిపప్పును నానబెట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి. తర్వాత వేరే బౌల్లోకి 2 స్పూన్స్ గ్రీన్ పీస్ని నానబెట్టేసుకోండి. తర్వాత క్యారెట్, బంగాళదుంప, టమాటా, పచ్చిమిర్చి, అల్లం తురుము, బీట్రూట్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈరోజు నేను ఉల్లిపాయ వేసుకోను కాబట్టి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ స్కిప్ చేసేస్తున్నాను. మీరు వేసుకుని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. తర్వాత స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని 3 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. తర్వాత బిర్యానీ దినుసులు అన్నిటిని వేసుకుని ఒక 5 నిమిషాలు వేగనివ్వాలి. బాగా వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు, బీట్రూట్ ముక్కలు, పచ్చిమిర్చి, బంగాళదుంప, క్యాప్సికమ్ ముక్కలు, టమాటా ముక్కలు వేసుకుని బాగా కలిపేసుకుని ముందుగా నానబెట్టుకున్న గ్రీన్ పీస్, బఠానీని, పచ్చిమిర్చిని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకుని బాగా కలిపేసుకుని కరివేపాకు వేసుకుని బాగా మగ్గనివ్వాలి. కూరగాయలు బాగా మగ్గిన తర్వాత తురుము పెట్టుకున్న అల్లం తురుముని వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ కారాన్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ముందుగా నానబెట్టుకున్న కందిపప్పును అందులో వేసేసుకోవాలి. కందిపప్పు వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఒక గ్లాస్ ఓట్స్ని వేసేసుకోవాలి. గ్లాస్ ఓట్స్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. 5 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసుకుని 3 గ్లాసెస్ తీసుకున్నాం కాబట్టి 4 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. జ్యూసీగా కావాలి అంటే ఇంకో గ్లాస్ ఎక్స్ట్రా వేసుకున్నా పర్వాలేదు. తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకుని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని విజిల్ పెట్టేసుకోవాలి. 4 విజిల్స్ అయితే సరిపోతుంది. 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బాగా చల్లారిన తర్వాత మూత తీసుకుని బాగా మిక్స్ చేసుకుని ప్లేట్లో వేసుకుని నిమ్మకాయ రసంతో పిండుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. దీని టేస్ట్ వేడిగా ఉన్నప్పుడు చాలా చాలా బాగుంటుంది. పిల్లలకి ఇచ్చారంటే నిజంగా చాట్ అని తినేస్తారు, అంత బాగుంటుంది.